సార్ ఢిల్లీ నుంచి ఫోన్ సార్. సార్ నమస్కారం సార్. కంగ్రాచులేషన్స్ సుజాతాబాయ్, హైకమాండ్ నిన్ను సీఎం అభ్యర్థిగా ఫైనల్ చేసింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. మనం అనుకున్నది సాధించావురా. నేను కాబోయే సీఎం, ఈ సుజాత కాబోయే సీఎం. అలా బయట గేట్ కాడ గొడవ చేస్తున్నానా? రే అది నాకు చెప్తా బెట్రా, తన్ని తరివేయండి. అరే నీ కొడుకుని మేము ఎట్లా అంతామనా? నా కొడుక ఎవడ్రా నువ్వు? నేను మీ అభిరామిని నాన్న. నాన్న? నాన్నే. నేను నీకు నాన్నేంట్రా? నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్. బటర్ఫ్లై థియరీ ప్రకారం ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్ నేను డిసైడ్ చేస్తున్నా నాన్న. నువ్వు ఎక్కడో వేసిన ఒక విత్తనం మొక్కై మానై ఇదిగో నువ్వు చూస్తున్న ఇంత సెట్ అయింది నాన్న. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లైక్డ్ యు నో. రేయ్ ఇంకోసారి నాన్న అన్నవటే చంపేస్తాను. చంపే నాన్న చంపే. 22 ఏళ్లుగా నేను నాన్న అనే ఒక ఎమోషన్ వస్తున్నాను. ప్రతి మనిషి 45 degrees ఆలోచిస్తే టైంని డబ్బు సంపాదించడానికో పేరు సంపాదించడానికో ఉపయోగిస్తారు. కానీ నేను నిన్ను వెతకడానికి ఉపయోగించాను నాన్న. నన్ను నీ కొడుకుని ఒప్పుకో నాన్న. ఏంటిది? అక్క కాదు పిన్ని. నిజంగా ఈడెవడో నాకు తెలియదు బంగారం. నేను పుట్టేదాకా కూడా ఆక్కుండా మా అమ్మను వదిలేసి వచ్చేసావు. నన్ను ఎలా గుర్తుపడతావు నాన్న? వీడి సంగతి చూడండి నాన్న. ఇక్కడ నాకు ధర్నా చేసుకోవడానికి పోలీస్ పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ నాకేదైనా జరిగిందనుకో దానికి కారణం నువ్వేనని పోలీస్ రిపోర్ట్ ఇచ్చొచ్చా. నీకేం కావాలరా? నీ ఇంటి పేరు నాన్న. నేను చంపేస్తానురా. ప్రైవేట్ గా కన్నావు, పబ్లిక్ గా చంపేస్తానంటావు నాన్న. విన్నారా విన్నారా ప్రజలారా విన్నారా? పట్ట పగులు కళ్ళ ముందు ఎంత అన్యాయం జరుగుతుందో. నాన్న నీ కొడుకు నన్ను ఒప్పుకో నాన్న. సార్ అందరూ చూస్తున్నారు, పబ్లిక్ లేదు మనకు అవసరమా? 2 రోజులు డాడీ వెళ్ళిపోతారు, మీరు రండి. పిన్ని ఐఎమ్ డాడ్ సెల్ హంగ్రీ 2 slice బ్రౌన్ బ్రెడ్ ప్లీజ్. నువ్వు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను నాన్న. నాన్న రా నాన్న రా 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 నాన్న నాన్న నాన్న. నువ్వేం చేస్తావు తెలియదు కానీ ఈ న్యూస్ రాష్ట్రం మొత్తం రచ్చరచ్చ అయిపోవాలి. అయితే ఇప్పుడే నేను ప్రెస్ మీట్ పెట్టేస్తా. మినిస్టర్ సుజాత మీ తండ్రా? కాబట్టే ఈ టెంట్ వేసా. అంటే మీరు మొదటి భార్య కొడుకా? నెంబర్ నాకు తెలీదండి, అది ఆయనే చెప్పాలి. సడన్ గా ఆయన్ని మీ నాన్న అంటున్నారు. ఇన్నాళ్ళు ఆ విషయం మీకు తెలీదా? మీకు విషయం తెలుసా? ప్రపంచంలో 4 రకాల విత్తనాలు ఉంటాయి. తెలివి తక్కువ విత్తనం, తెలివైన విత్తనం, అతి తెలివైన విత్తనం, వాడికన్నా తెలివైన విత్తనం. నేను మొదటి రకం విత్తనాన్ని, తెలివి తక్కువ విత్తనాన్ని. అందుకే మా నాన్న అనే చెట్టుని పట్టుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. జస్ట్ వెయిట్. అభిరామ్ సుజాత కొడుకని మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఎస్ అని, నమ్మకపోతే నో అని 56270కి SMS చేయండి. 1%? వాడే మీ కొడుకుని మీరు తప్ప జనం అందరూ నమ్ముతున్నారండి. బయట ఇప్పుడు అడిగి అనాథల సంఘం సపోర్ట్ కూడా దొరికింది. ఈ అనాథల సంఘం ఏంట్రా? సార్ సీఎం గారు ఫోన్ సార్. నమస్కారం సార్. ఏంటే కొడుకు రచ్చా? అది పార్టీ పరుగు పోతుంది. హైకమాండ్ నుంచి నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. వాడు నా కొడుకు కాదు సార్, నేను మేనేజ్ చేస్తాను సార్. లేకపోతే నీకు ముఖ్యమంత్రి పదవి కాదు, ఉన్న మంత్రి పదవి కూడా పోద్ది. ఓకే సార్. నన్ను అర్జెంటుగా వాడు నా కొడుకు కాదని ప్రూవ్ చేయాలి. దానికంత టెన్షన్ పడతారేంటి సార్? DNA టెస్ట్ చేయించండి, మెటీరియల్ మొత్తం బయటపడిపోద్ది. నేను ఆయన కొడుకునని ఆ దేవుడు కూడా నమ్మాడు. మీరు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయాలి. అడుగో మా నాన్న. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వాడు చెప్పేదంతా అబద్ధమని ప్రూవ్ చేస్తాను. DNA టెస్ట్ చేస్తే నిజం మొత్తం బయటపడుతుంది. DNA టెస్ట్ కి నేను రెడీ. మా నాన్న ఇచ్చిన రక్తమే ఎంత కావాలంటే అంత, లీటర్లు తీసుకెళ్ళిపోండి. నేను రెడీ రా. నిజంగా మీరు కనకొడుకు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా ఉండడం బాబు. ఏంట్రా నీ ధైర్యం? మేరే పాస్ మా హై. పాలకొల్లు పార్వతి. పాలకొల్లు పార్వత. రానా DNA టెస్ట్ చేసుకుందాం. వెళదాం. నాకేం భయం. రేపొద్దున అది నాన్న గుండెకాయ నోట్లోకి వచ్చింది నాకు తెలుసు. నాకేం భయం లేదు. వెళ్దాం. నీ పెప్పర్మెంట్ ఐడియాలు నువ్వు. ఏంటండి ఇదంతా? ఏం లేదు బంగారం, ఏదో చీప్ పబ్లిసిటీ కోసం.
బంగారం ఇవేం పట్టించుకోకు 15 ఏళ్ళు గుళ్ళు కూపరాలు తిరిగితే వీడు పుట్టాడు. సుజాత 15 రోజులు పాలకొల్లు తిరిగితే ఆడు పుట్టాడు. గేట్ దిగో. నేను దిగా. దిగవయ్యా, ఎంత చెప్పినా వినవే, దిగో. డాడీ Hi everyone. I'm Dr. DNA. దామోదర్ నర్సింగ్ ఆకుల. DNA. Got it? దాన్నే మార్చాలి డాక్టర్. కుదరదు సార్. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. ఏంటి? DNA దామోదర్ నర్సింగ్ ఆకుల. DNA రిపోర్ట్ మార్చాలి డాక్టర్. సార్ మీరు ఎక్కడ పడితే అక్కడ ఓట్లు అడగచ్చు, కానీ మీరు ఓట్లు వేయకూడదు. వేస్తే ఇదిగో ఇలాగే బ్యాలెట్ బాక్సులు బయటకు వస్తాయి. డాడీ నాకు బయట అన్నయ్య కూడా నచ్చాడు, నేను వెళ్ళి ఆ అన్నయ్యతో కూడా ఆడుకుంటా. ఓ ఆదర్శ కుటుంబం. పెద్దోడికి చిన్నోడికి బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నారు. ఎనీ ప్రాబ్లం? నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. రిపోర్ట్ మార్చిరాయి. మీ చేతిలో పెట్టేస్తాను సార్. ఏంటి? అదే రిపోర్టు. ఏయ్! రాబోయే డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం రాష్ట్రమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. అతను సుజాత కొడుకా కాదా అన్నది కాసేపట్లో తెలిసిపోతుంది. చూస్తూనే ఉండండి మరింత సమాచారం కోసం ఎన్టీవీ. నన్నే అనుమానించావు కదూ, నిజమేంటో టీవీలో చూపిస్తాను చూడు. రాయ్ సార్. రిపోర్ట్ రాగానే వాడి టెంట్ లేపండి. ఓకే సార్. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇద్దరి డిఎన్ఏలు మ్యాచ్ అవడంతో అభిరామ్ తండ్రి సుజాతే అని ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆయన ఆస్తిలో వాటా అడుగుతారా? ఆస్తులు ఆవకాయ జాడీలు నాకెందుకండి, ఆయనే మా నాన్నని జనానికి తెలిసింది, అది చాలు. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ నాన్నకు ప్రేమతో అంకితం ఇస్తున్నాను. ఎక్కడ్రా డాక్టర్? ఓ సింగల్ రాజా, నువ్వే కదా రిపోర్ట్లు మార్చమన్నావు. దాంట్లో కాదని వచ్చింది, నేనేమో అవునని మార్చి ఇచ్చేది. తప్పే ఉంది అంటే ఆడు నా కొడుకు కాదా? కాదు, గుంటూరులో ఉన్న జీవ కొడుకు.